కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ కార్యకర్తలు నిత్యం ప్రజలకు చేరువలో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లో ప్రచారం చేయాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని పలు పంచాయతీ గ్రామాలలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ మండల పరిధిలోని చంద్రాలగూడెం, రేగులగూడెం, మల్లారం, లక్ష్మీదేవిపల్లి, ఉల్వనూరు, మండరికలపాడు, మొండికట్ట, కారెగట్టు, ప్రభాత్ నగర్, యానంబైల్, కిన్నెరసాని గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీల నియామక కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ కార్యకర్తలు నిత్యం ప్రజలకు చేరువలో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలలో ప్రచారం చేయాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని పలు పంచాయతీ గ్రామాలలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ మండలం పరిధిలోని చంద్రాలగూడెం, రేగులగూడెం, మల్లారం, లక్ష్మీదేవిపల్లి, ఉల్వనూరు, మండరికలపాడు, మొండికట్ట, కారెగట్టు, ప్రభాత్ నగర్, యానంబైల్, కిన్నెరసాని గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీల నియామక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. పేదల అభివృద్ధికై కాంగ్రెస్కే సాధ్యమని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగిరెడ్డి భువన సుందరారెడ్డి అధ్యక్షతన వహించగా సర్పంచులు వాసం రుద్ర, వజ్జా లలిత, కొరస విజయ, మొక్కటి ధనలక్ష్మి, కుంజా సుధాకర్, కాంగ్రెస్ నాయకులు జాలె జానకిరెడ్డి, ఎర్రంశెట్టి ముత్తయ్య, బరపటి వాసుదేవరావు, కొండం వెంకన్న గౌడ్, బాలినేని నాగేశ్వరరావు, వాసం మంగయ్య, చౌగాని పాపారావు, బరపటి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, వజ్జా నరేష్, తాండా సూరయ్య, పడియ కోటేశ్వరరావు, వర్ష నారాయణ తదితరులు పాల్గొన్నారు. మండికట్ట, కారేగట్టు, యానంబైల్, రెడ్డిగూడెం ఇవన్నీ కూడా మొత్తం 36 పంచాయతీలు పాల్వంచ ప్రాంతంలో ఉన్నాయి. 36 పంచాయతీలు కూడా గ్రామ కమిటీలు వేసి ఈ గ్రామ కమిటీల ద్వారా మళ్ళీ మండల కమిటీ వేయటం, దీనివలన ఈ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి అధిష్టానం ద్వారా ఆ సమస్యల పరిష్కారం